నమస్తే. డయాబెటీస్ ప్రతి ఫ్యామిలీలో ఒకరు లేదా ఇద్దరికి ఈ రోజుల్లో ఉందంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ పేషెంట్స్‌కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం తినాలి? అసలు షుగర్స్‌ని ఆటోమేటిక్‌గా తగ్గించేస్తాం. ఇన్నిన్ని మందులు మింగేసే పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ క్లియర్ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి. నాతో పాటుగా ఫార్మా కంపెనీలో 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. నమస్తే సుబ్రహ్మణ్యం. నమస్కారం మేడం. డయాబెటీస్ పేషెంట్ మా ఇంట్లో కూడా ఉన్నారండి. ఏం తీసుకోవాలనేది ఒక కన్ఫ్యూజన్ అండి. అవును మేడం. ప్రతి దాంట్లో ఈవెన్ రైస్‌లో షుగర్ ఉంటుంది, పాలల్లో షుగర్ మనం తీసుకునే ప్రతి దాంట్లో షుగర్ లెవెల్స్ ఉంటాయి. అవును. 25 ఇయర్స్ ప్లస్ అవును. ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి అవును. మీరు తీసుకొచ్చిన అసలు ప్రోడక్ట్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందండి? బేసిక్ గా మేడం డయాబెటీస్ వచ్చిన వాళ్ళు 3 ఏరియాలో కేర్ తీసుకోవాలి మేడం. ఒకటి వచ్చేసి ఏంటంటే బేసిక్ గా ఈ డయాబెటీస్ అనేది ఒక డిసార్డర్, ఇది అవునండి. మెటబాలిక్ డిసార్డర్ అంటే. అవునండి. అంటే ఇది మనం తీసుకునే ఫుడ్ కి సంబంధించినటువంటి ఒక డిసార్డర్ అనుకుందాం. హ్మ్. సో మనం తీసుకునే ఆహారంలో కొంత డిసిప్లిన్ తీసుకురావాలి. అదేవిధంగా రెగ్యులర్గా గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. యెస్. సో ఈ ఫుడ్ అని వచ్చేటప్పటికి బేసిక్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మీరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఇంతకు ముందర తిన్నట్టు తినలేరు, చాలా చూజీగా ఉంటారు. అవును. బేసిక్గానే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఓ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళ ఉన్న మజిల్ తగ్గిపోతూ వస్తుంది, మజిల్ లాస్ అవుతుంది. మజిల్ లాస్ అవుతుంది. దాన్ని సార్కోపీనియా అంటాం అనమాట, ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అది. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి నీరసం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండదు. వాళ్ళు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఒక టాబ్లెట్ రాస్తారు, రెండో విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పెరుగుతుంది, మూడో విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పెరుగుతుంది, డోసులు పెరుగుతూ ఉంటాయి. సో అది తప్పదు. అది ఎందుకంటే ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకోవాలంటే డాక్టర్ గారు ఇచ్చిన మాత్రలు కంపల్సరీ ఫాలో అవ్వాలి. కానీ ఆ వాడే మాత్రల్ని తగ్గించుకోవాలన్నా లేదా డోస్ తగ్గించుకోవాలన్నా మీరు అడగచ్చు, మాత్రలు ఎందుకు తగ్గించుకోవాలి, డోస్ ఎందుకు తగ్గించుకోవాలని. డెఫినెట్ గా తగ్గించుకోవాలి. లాంగ్ రన్ లో యూస్ చేయలేం కదా. ఖచ్చితంగా డయాబెటీస్ అన్నది లైఫ్ స్టైల్ డిసార్డర్ కాబట్టి అవునవును. ఒకసారి వచ్చిందంటే మెజారిటీ ఆఫ్ ది ఇయర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి వాళ్ళల్లో అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏంటంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని చెప్పేసి ఒక ఇదిని ఇంట్రొడ్యూస్ చేసింది. అందుకే డైటీషియన్స్ తో క్లోజ్ గా వర్క్ చేస్తూ ఉంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు. వీళ్ళు తీసుకునే ఫుడ్లో లేదా ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటే గనక కొంత డిసిప్లిన్ సెట్ అవుతుంది వారి లైఫ్లో. ఆ సప్లిమెంట్ అని వచ్చేటప్పటికి మార్కెట్లో రకరకాల సప్లిమెంట్స్ ఉంటాయి, ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఆ సప్లిమెంట్ అని వచ్చేటప్పటికి మన దగ్గర డయాగ్రాండ్ అని చెప్పేసి డయాగ్రాండ్ అనేసి ఒక సప్లిమెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు, ఎన్నో సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, దీన్నే ఎందుకు తీసుకోవాలా అని చెప్పేసి. ఈ డయాగ్రామ్ లో 5 రకాల సోర్సెస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్ ఉంటుంది. బేసిక్ గా మార్కెట్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ లో 90% సప్లిమెంట్స్ లో 2 సోర్సెస్ నుంచి తీసిన ప్రోటీన్ ఉంటుంది, లేదా ఒక 5-10% ఆఫ్ సప్లిమెంట్స్ లో 3 సోర్సెస్ నుంచి తీసిన ప్రోటీన్ ఉంటుంది. కానీ డయాగ్రామ్ లో 5 సోర్సెస్ నుంచి తీసిన ప్రోటీన్ ఉంటుంది. బేసిక్ గా అన్ని సప్లిమెంట్స్ లో ఉండే సోర్సెస్ ఏంటంటే వే ప్రోటీన్, కెసిన్ లేదా సోయా. వే సోయా ఉంటుంది లేదా కెసిన్ సోయా ఉంటుంది. కానీ డయాగ్రామ్ లో వే ప్రోటీన్ ఉంటుంది, కెసిన్ ఉంటుంది, సోయా ఉంటుంది. వీటి మూడిటితో పాటు బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఉంటుంది, గ్రీన్ పీ పచ్చి బఠానాలు అంటారు కదా, ఈ గ్రీన్ పీ లోంచి తీసిన ప్రోటీన్ కూడా ఉంటుంది. పచ్చి బఠానీ నుంచి తీసిన ప్రోటీన్, బ్రౌన్ రైస్ నుంచి తీసిన ప్రోటీన్, ఇవి 2 ప్లాంట్ ప్రోటీన్స్. ఈ గ్రీన్ పీ బ్రౌన్ రైస్ కలిపినప్పుడు కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ని రకాల ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలని మీరు నన్ను అడగచ్చు. వే ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా మజిల్ పెరిగేదానికి ఉపయోగపడేటటువంటిది వే ప్రోటీన్. కెసిన్ తీసుకున్నప్పుడు అది స్లోగా రిలీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ తీసుకున్నాను అనుకోండి, ఇమ్మీడియట్ గా మీకు ఎనర్జీ కావాలా, ఉపయోగపడుతుంది. కెసిన్ తీసుకున్నారనుకోండి, స్లోగా రిలీజ్ అవుతుంది. సోయా కూడా స్లోగా రిలీజ్ అవుతుంది. సో డే మొత్తం ఎనర్జీ మెయింటైన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఒక్కొక్క సోర్సెస్ ప్రోటీన్ నుంచి ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. 5 రకాల సోర్సెస్ నుంచి మనం తీసుకున్నప్పుడు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ వచ్చినప్పుడు అది కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అవుతుంది. ఒక కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అయినప్పుడు జరిగేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మజిల్ మాస్ పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీరు చూసుంటారు, సన్నపడాలా, కానీ సన్నపడాల్సింది ఏంటంటే కొవ్వు తగ్గాల, మజిల్ తగ్గకూడదు. కానీ అట్లా అనిపించదండి, పీక్కుపోయినట్టు చూడగానే వాళ్ళు ఏదో పేషెంట్స్ అన్న ఫీల్ ఉన్నట్టు ఉంటారు. వీళ్ళలో ప్రాబ్లం ఏంటి, వాళ్ళలో మజిల్ కూడా తగ్గిపోయింది అనమాట. ఆ మజిల్ తగ్గితే చాలా డేంజర్ మేడం. మన శరీరంలో పెరిగేటటువంటి ఈ చక్కెర స్థాయిలు ఎక్కడ ఖర్చు అవుతాయంటే మన కండరంలో ఖర్చు అవుతాయి. ఏమవుతుంది, ఈ గ్లూకోజు సెల్లోకి వెళ్తుంది. సెల్ అంటే కణం, తెలిసి ఉంటుంది. కణం అంటే మజిల్లో ఉంటుంది అనమాట. కణంలోకి వెళితే మనము ఎక్సర్సైజ్ చేయడమో ఏదైనా పని చేయడమో రోజు మనకు జరిగేటటువంటి జీవక్రియల వల్ల ఆ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మజిల్ తక్కువ ఉండదు,
ఒక పక్క శరీరంలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది, ఈ గ్లూకోజ్ లెవెల్ ఎక్కడ ఖర్చు అవ్వాలా? అంతే ఖర్చు అవ్వదు. అప్పుడు ఏం చేస్తాము, ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అయ్యేదానికి శరీరం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఆ ఇన్సులిన్ రిలీజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. ఆ తర్వాత ఏమవుతుంది, రిలీజ్ అయినా కూడా సరిగా పనిచేయదు అనమాట. సో దీనికి మార్గం ఏంటంటే ఫస్ట్ మజిల్ మాస్ పెంచుకోవడం, కొవ్వును తగ్గించుకోవాలా, కండరాలు పెంచుకోవాలి. ఆ కండరాలు పెంచేదానికి ఉపయోగపడేదే డయాగ్రామ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటూ పోయినారనుకోండి, కండరాలు స్లోగా పెరుగుతాయి. కండరాలు పెరిగినాయంటే ఎక్కువగా గ్లూకోజ్ ఖర్చు అయిపోతుంది. ఎక్కువగా గ్లూకోజ్ ఖర్చు అయింది అనుకోండి, ఇన్సులిన్ మీద కూడా అంత ఒత్తిడి పడదు. సో ఇన్సులిన్ న్యాచురల్ గా ఎంత పని చేయాలో అంత పని చేస్తూ ఉంటుంది. ఏది కూడా మనం పుష్ చేయకూడదు ఎక్కువగా. సో ఆ రకంగా డయాగ్రామ్ అనేది మజిల్ మాస్ పెరగడానికి ఉపయోగపడుతుంది, గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది, రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు. సెకండ్, డైటరీ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైటరీ ఫైబర్ ఉండదు అనుకోండి, ఆ ఫైబర్ స్లోగా డైజెస్ట్ అవుతుంది, గట్ హెల్త్ పెరుగుతుంది. స్లోగా డైజెస్ట్ అయిందంటే వీళ్ళకి ఆకలి తొందరగా అయ్యదు. అది కాకుండా ఫైబర్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ కూడా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మన డయాగ్రామ్ లో మీరు చూసినారంటే ప్రోటీన్ గురించి నేను మాట్లాడాను. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 100 గ్రామ్ పౌడర్ కి ఎంత ప్రోటీన్ ఉండదు అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు డయాగ్రామ్ లో 100 గ్రాము పౌడర్ కి 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. వేరే వాటిల్లో పోలిస్తే 20 గ్రామ్స్, 20.2 గ్రామ్స్, 20.3 గ్రామ్స్ ఉంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది. డయాగ్రామ్ లో ఎక్కువ సోర్సెస్ నుంచి తీసిన ప్రోటీన్ ఉంది, పర్ 100 గ్రామ్ కూడా కంటెంట్ కూడా ఎక్కువ ఉంది. నెక్స్ట్ డైటరీ ఫైబర్ మీరు చూసినారనుకోండి, లీడింగ్ ప్రోడక్ట్స్ లో 5 గ్రామ్స్ లేదా 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ ఉంటుంది 100 గ్రామ్ కి. మన దాంట్లో 14 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంది. ఆ 14 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇది డయాబెటీస్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడేటటువంటి ఒక సిచ్యువేషన్ అన్నమాట. తర్వాత దీన్ని అసలు ఎవరు ఎట్లా వాడాలి సుబ్రహ్మణ్యం గారు? ఇప్పుడు దీంట్లో ఒక స్కూప్ ఉంటుందండి, 2 లెవెల్డ్ స్కూప్ అనమాట. 2 స్కూపులు తీసుకొని తలకట్టినట్టు చేసి ఆ 2 స్కూపులు ఒక 120 ml వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ లో చల్లటి నీళ్ళలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందర 1 అవర్ ముందర దీన్ని ఒక గ్లాసు తీసుకొని తాగొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే హెవీగా కూడా బ్రేక్ఫాస్ట్ తినరు అనమాట. లేదు ఆ టైంలో కుదరలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మధ్య స్నాక్ టైం అనేది ఒకటి ఉంటుంది, అరౌండ్ 11-11:30 టైం. ఆ టైంలో 2 లెవెల్డ్ స్కూప్ తీసుకోవచ్చు. నార్మల్ గా ఇప్పుడిప్పుడే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్ ఉండి, సో వాళ్ళు మరీ మజిల్ మాస్ తక్కువ ఉండి, అలాంటి వాళ్ళల్లో రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. మార్నింగ్ 11:30 టైంలో ఒకసారి, ఈవినింగ్ ఒక 4-4:30 టైంలో ఒకసారి 2 లెవెల్డ్ స్కూప్ తీసుకోవచ్చు. ఇది సప్లిమెంటరీ లాగా పనిచేస్తుంది. అవును. దీంతో పాటు మనం రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్ యాజ్ ఇట్ ఈస్ గా అది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలా. కాకపోతే మనకి షుగర్ లెవెల్స్ తగ్గినాయి అనే విషయం ఎట్లా తెలుసు? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయ్యిందంటే ఏమవుతుందంటే, షుగర్ లెవెల్ ఎలా పెరుగుతుందంటే మేడం, మనం తీసుకుంటాం ఆహారం, అది ఎరాటిక్ గా తీసుకున్నాం అంటే షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. డయాగ్రాండ్ 1 నెల 2 నెలలు 3 నెలలు అలా వాడుకుంటా పోయినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ షుగర్ లెవెల్ కొంచెం కంట్రోల్ అవుతూ వస్తుంది అనమాట. ఆ కంట్రోల్ అవుతూ రావడం వల్ల డాక్టర్ని కలుస్తూ ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి డాక్టర్ని కలుస్తూ ఉంటారు. ఒక 3 నెలలు డయాగ్రాండ్ వాడినారు, తర్వాత వెళ్ళి డాక్టర్ గారిని కలిసినారు. అప్పుడు చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ షుగర్ లెవెల్ తగ్గుతుంది. లేదంటే కూడా పేషెంట్ రెగ్యులర్ గా వాళ్ళ షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక 2 నెలలు వాడినారు, ఇంతకు ముందర చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు చాలా కంట్రోల్కి వచ్చింది, డాక్టర్ని వెళ్ళి కలవచ్చు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఎన్ని రోజుల నుంచి మీకు తక్కువగా ఉందని చెప్పి అడుగుతారు. సార్ నాకు గత 1 మంత్ నుంచి ఉంది, లేదా 2 మంత్స్ నుంచి ఉందని చెప్పినారు అనుకోండి. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఆల్రెడీ వాడుతున్న టాబ్లెట్స్ లో ఒకవేళ 100 మిలిగ్రామ్ వాడుతుంటే దాన్ని 50 మిలిగ్రామ్ తీసుకొస్తాడు, లేదా 4 టాబ్లెట్లు వాడుతుంటే 2 టాబ్లెట్ తీసుకొస్తాడు. సో డాక్టర్ కి టాబ్లెట్స్ తగ్గించే అవకాశం పేషెంటే ఇవ్వాలి. పేషెంట్ అని చెప్పను కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఆ అవకాశాన్ని కల్పించాలి. ఈ డయాగ్రాండ్ అన్నది ఎలా ఉపయోగపడుతుందంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుంది. నా డయాబెటీస్ నేను జయించడానికి, నా డయాబెటీస్ నేను కంట్రోల్లో ఉంచుకోవడానికి నాకు ఒక ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడదాం. ఏ ప్రోడక్ట్ మనము లోపలికి తీసుకునేది కదండి, ఒక ఆలోచన వస్తుంది, అమ్మో ఈ పౌడర్ మనం తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, స్కిన్ కి ఏదైనా ప్రాబ్లం రావటం, ఇలాంటివి ఆలోచిస్తాం కదా. డయాగ్రాండ్ గురించి మీరు ఏం చెప్తారు? డయాగ్రాండ్ అనేది బేసిక్ గా న్యూట్రిషన్ అండి. ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్ గా మనము వాడుకోమని చెప్పచ్చు. ఎవరైనా తీసుకొని వాడుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎవరైనా డయాబెటీస్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సప్లిమెంట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చేదానికి అవకాశమే లేదు యాక్చువల్గా. ఓకే, ఇది ఎక్కడ అవైలబుల్ గా ఉంటుందండి, ఎట్లా దొరుకుతుంది ఇది? ఇప్పుడు మనకు మీరు చూసినారంటే అపోలో ఫార్మసీస్ అన్నింటిలో అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ నంబర్ కి ఫోన్ చేస్తే, ఈ నంబర్ కి ఫోన్ చేస్తే, నంబర్ కి ఎందుకు ఫోన్ చేయమంటామంటే, మన వాళ్ళు అయితే డైటీషియన్స్ ఉంటారు,
వాళ్ళతో మొత్తం మాట్లాడతారు వాళ్ళు, మీకు ఎంత షుగర్ ఉంది, ఎంత హెచ్బిఏవన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆ మీరు రిపోర్ట్ వెయిట్ అంతా ఎంత ఉన్నారు, తీసుకుంటారు. డేటా మొత్తం తీసుకొని వాళ్ళకి ఎలా వాడాలో వీళ్ళు సలహాలు ఇస్తారు. సూపర్. ఫర్దర్ గా వాళ్ళకి మధ్యలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఫార్మసీస్ లో పోతే వాళ్ళు అదేలేండి, ఉండదు, జస్ట్ మనం కౌంటర్ తో వెళ్ళిపోయి తీసుకున్నట్టు తీసేసుకోవటమే కదా ఉంటుంది. సో Okay. ఇక్కడైతే ఏంటంటే మన డైటీషియన్స్ తో టచ్ లోకి వచ్చినారంటే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా డైటీషియన్స్ ఉంటే ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసిన డైటీషియన్స్ వాళ్ళు, సో ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పైపిచ్చి ఇంకోటి ఏమవుతుందంటే మన డైటీషియన్స్ డైరెక్ట్ ఫోన్ చేస్తే మనం డైరెక్ట్ గా పేషెంట్కి ఇస్తున్నాం కాబట్టి డిస్కౌంట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళ ఒక Oh. ఆర్థిక స్థితిగతులను బట్టి. ఓకే ఓకే. సో ఆ అవకాశం కూడా ఉందన్నమాట. షుగర్ లెవెల్స్ ని బట్టి పర్ మంత్ కి మనకు ఇలాంటివి ఎన్ని టిన్నులు వాడాల్సి ఇప్పుడు ఉంటుంది? మామూలుగా ఏంటంటే ఒక 1 month కి 3 టిన్లు వాడాలి. మ్మ్. ఆ 3 టిన్లు ఎంఆర్పి అయితే 3,600 రూపాయలు అవుతుంది. ఓకే. మన వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు, మ్మ్. కొంతమందికి 3,000కి ఇస్తారు, 3,300కి ఇస్తారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి. ఓకే సో ఓకే. నెలకు ఒక 3,000 ఫ్రెండ్లీగానే రూపాయలు వెళ్తోంది. చాలా చాలా లిబరల్ గా ఉంటారు, మరీ స్ట్రిక్ట్ గా ఏమి ఉండరు. ఎందుకంటే ఒకసారి వాడడం మొదలు పెట్టినారంటే వాళ్ళకి పని చేస్తుందంటే మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు. అవునవును, సో డెఫినెట్ గా. ఇక్కడ ఏంటంటే దీన్ని ఒకవేళ ఆలోచించేటప్పుడు 3,000 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నా అన్న ఆలోచన ఆలోచన వచ్చినప్పుడు వస్తే వాళ్ళు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక లైఫ్ లాంగ్ ఉండే ఒక డిసార్డర్. ఇది పైపెచ్చు డయాబెటీస్ అన్నది వాళ్ళు కానీ సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళ కిడ్నీలు పాడు చేస్తుంది, వాళ్ళ రక్తనాళాలను పాడు చేస్తుంది, వాళ్ళ గుండెను పాడు చేస్తుంది, వాళ్ళ కళ్ళును పాడు చేస్తుంది, వాళ్ళ నరాలను పాడు చేస్తుంది. టోటల్ ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఓవర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ శరీరం మీద పనిచేస్తుంది మొత్తం దెబ్బేస్తుంది అది. ఇప్పుడు డయాగ్రాండ్ లాంటి పౌడర్ వాడుకుంటూ పోతే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అయిందంటే ఆ టాబ్లెట్స్ కి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు తగ్గించుకోవచ్చు. అక్కడ పెట్టే డబ్బులు ఇక్కడ పెడతారు, ప్లస్ ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటుంది, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆ డోసెస్ పెరగవు, క్వాలిటీ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది, చాలా హెల్తీగా ఉండేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. టోటల్ గా అంటే మన టమ్మీని ఫిల్ చేస్తుంది. దాంట్లో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మనకి బేసిక్గా ఇంత అన్నం తింటే గానీ మనకు సంతృప్తి ఉండదు. అవునండి, కానీ దీంట్లో ఏముంటుంది అంటే దాంట్లో అన్నం అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అవును. కానీ ఇక్కడ ఏంటంటే 30 మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్, ఫైబరు, తర్వాత ఎల్కానిటిన్, టారిన్, ఐనోసిటాల్ అని చెప్పేసి మిగతా న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి ఇవ్వవలసినటువంటి పోషకాలన్నిటిని ఇచ్చినట్టు అవుతుంది. ఓకే. పైపెచ్చు వాళ్ళకి సెటైటీ ఫీలింగ్ వస్తుంది, అంటే ఆకలి తీరిపోయింది, నాకు ఎక్కువ హంగర్ ఉండదు. అట్ ద సేమ్ టైం శరీరానికి కావాల్సిన పోషణ అంతా ఇస్తుంది. ఓకే. సో అప్పుడు లిమిటెడ్ గా ఫుడ్ తింటారు. రైట్. లిమిటెడ్ గా ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అప్ అవ్వు. నెక్స్ట్ ఇది మజిల్ పెంచుతుంది కాబట్టి మజిల్ కూడా గ్లూకోజ్ ను వాడుకుంటుంది. ఫైబర్ ఇస్తుంది కాబట్టి ఫైబర్ కూడా వాళ్ళ గట్ హెల్త్ ని పెంచుతుంది, వాళ్ళ హార్ట్ హెల్త్ ని పెంచుతుంది, వాళ్ళ ఆకలి ఎక్కువ కాకుండా చేస్తుంది. సో మిగతా అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది అనమాట. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడాలంటే ఇది తీసుకొని టాబ్లెట్స్ తీసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టాబ్లెట్స్ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. లేదా డయాగ్రామ్ తీసుకోలేదు, ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, టాబ్లెట్స్ పెంచుకునే అవకాశమే ఉంటుంది. మీరు అన్నట్లుగా ఒక ఫ్రెండ్ లాగానే ఒక ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది. సూపర్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. సో డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా కూడా నిరభ్యంతరంగా ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.